తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అలాగే ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు? సంపత్, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే కనుక ఈ నెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దీనికి అనుబంధంగా ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకి రెడ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ ఏపీ వరకు చూసుకుంటే కనుక ఏపీలో భారీ వర్షాలు లేనప్పటికీ కూడా ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు రాబోయే 4 రోజుల్లో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి, మన్యం, ఏలూరు, గుంటూరు, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, వైఎస్ఆర్, కడప, చిత్తూరు ఈ జిల్లాలకి వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతంలో కొంత అలజడి వాతావరణం ఉంటుంది. అలాగే ఈదురుగాలుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో మత్స్యకారులకు మాత్రం అప్రమత్తత హెచ్చరికలు అనేవి జారీ చేశారు. ప్రస్తుతం చేపల వేట నిషేధించినప్పటికీ కూడా ఎవరైనా ప్రతికూలమైన వాతావరణం ఉంటే వెంటనే తగిన అధికారులకు సమాచారం ఇచ్చి షెల్టర్ జోన్స్ కు వెళ్లాలని మాత్రం వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం ఉంటుంది. అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓకే అనురాధ, ముఖ్యంగా రైతులకు, మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారుల నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? అలాగే ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే అవకాశం ఉంది? 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. అలాగే రైతులకు కూడా ఇప్పటికే అలర్ట్స్ అనేవి పంపించడం జరిగింది విపత్తుల శాఖ నుంచి. ఎందుకనంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఏరియాల్లో మాత్రం ఖచ్చితంగా రైతులు అలర్ట్ గా ఉండాలి. పొలాల్లో పనిచేసేటప్పుడు పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారిగా వాతావరణంలో వచ్చే మార్పులు, హ్యూమిడిటీ ప్రభావంతో పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రం వర్షం వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పంట పొలాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచనలు వేస్తుంది. మత్స్యకారులకు అయితే మాత్రం సముద్రం అలజడిగా ఉంటుంది, అలల అభివృద్ధి కొనసాగుతుంది.
కాబట్టి, అలాగే గాలుల తీవ్రత అంటే తీరంలో కొంత ఈదురుగాలుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా చేపల వేటకు వెళితే కనుక లోపల ఏదైనా ప్రతికూలమైన వాతావరణం ఎదురైతే వెంటనే వాళ్ళకి ఇచ్చిన అలర్ట్ మెసేజెస్ ద్వారా వాళ్ళు తగిన సమాచారం దగ్గరలో ఉన్న వాళ్ళకి చేరవేస్తే వాళ్ళ వెంటనే సెక్యూర్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ విధంగా ఇప్పటికే తగిన మెసేజ్లు అయితే మాత్రం అప్రమత్తత చేస్తూ ఇప్పటికే వాతావరణ శాఖ, అటు విపత్తుల శాఖ కూడా పంపించడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అనురాధ.